ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల ఆందోళన ఉధృతమైంది. తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రైతులు జిల్లా కేంద్రం ఒంగోలు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. 2 నెలలుగా నిరసనలు కొనసాగిస్తున్న రైతులు ప్రభుత్వం ప్రకటించిన ₹200 ధర సరిపోదని, కనీసం ₹250 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. పొగాకు బోర్డు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి రైతుల వద్ద ఉన్న చివరి పొగాకు వరకు కొనుగోలు చేయాలని కోరుతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతున్న పొగాకు రంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ గత 2 మాసాల కాలంగా వివిధ రూపాల్లో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి 50,000 మంది పొగాకు రైతాంగం ఆందోళన చెందుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పదే విజ్ఞప్తి చేయడం జరిగింది. గత 20 రోజుల క్రితం గుంటూరులో ఉన్నటువంటి టొబాకో బోర్డు దగ్గర వేలాది మంది రైతాంగం పోయి చర్చలు జరిపితే చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తాం, పొగాకు రైతులు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నమ్మబలికారు. కానీ ఇంతవరకు 2 మాసాలు అవుతా ఉన్నా కూడా పొగాకు రైతుల దగ్గర ఉన్నటువంటి పొగాకును కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. పైగా గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి ఒకవైపున డిమాండ్ చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న మంత్రివర్గ సమావేశం పెట్టుకొని అందులో ₹200 తక్కువ లేకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. కానీ ₹200 కొనుగోలు చేయడం అంటే రైతుల యొక్క ఆత్మహత్యలను ప్రేరేపించడం తప్ప మరొక మార్గం లేదు. కనీసం ₹250 కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి 50,000 మంది రైతాంగం దాదాపు ₹1,00,000 కోట్ల ఈరోజు ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి 66,000 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి 22,000 కోట్ల ఈ యొక్క పొగాకు సిగరెట్ల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని రాష్ట్ర కేంద్ర ఖజానాలకు కూడబెడతాంటే 1,000 కోట్ల డబ్బులు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తే ఆ డబ్బులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రం 500 కోట్లు, కేంద్రం 500 కోట్లు ఇవ్వడానికి లేదని చెప్పి మొరాయించుతున్నారు. మరి కార్పొరేట్ కంపెనీలకు 16,50,000 కోట్ల వారికి అప్పులు రద్దు చేసి మరి రైతాంగం యొక్క వెన్ను విరుస్తారా? రైతులు అంటే మీకు ఏమాత్రం కూడా కనికరం లేదా? రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉంటే వాటి గురించి మీరు కనీసం అడ్రస్ చేయరా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినటువంటి రేటు పొగాకు రైతాంగానికి ఏమాత్రం కూడా సరిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో కనీసం ₹250 ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతులను, అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకులను, మీ 4 మంత్రులతో పాటు ఢిల్లీకి రాయబారాన్ని తీసుకొని పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పట్టట్లేదు, కేంద్ర ప్రభుత్వానికి పట్టట్లేదు. వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ కంపెనీలు